ఈరోజు ఒక్కోసారి మోకాళ్ళు వేసి తగాదాడతా నేను. అన్నీ ఆజ్ఞలే. ఎంతమంది నశించిపోతున్నారయ్యా? వాళ్ళని ఎవరు చేశారు? వాళ్ళని సైతాన్ చేశాడా? నువ్వు చేశావా? నీ చేతులతో కష్టపడ్డావుగా, అందరు నీ వాళ్లేగా. మరి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పోయి శాపగ్రస్తంగా అయిపోయి నాశనానికి పోతుంటే ఏంది పట్టించుకోవేంది? నేను చెబితే వింటారా? ఏది నా తగాదా? ఏమన్నా అర్థమైందా మీకు? నువ్వు కదలయ్యా, నువ్వు దర్శించు. నీకు గాలి ఉన్నాయి, గాలికి తిరుగుతూ దరిద్రున్నాయి, చండాలు పడినాయి, చెడిపోయిన ఉన్నాయి తిరుగుతూ బ్రతుకుతున్న వేళ నన్ను దర్శించి నా బ్రతుకును నువ్వు మారిస్తే మారినోండి నేను. మరి నా బతికే వాళ్ళు బతుకుతున్నారు, మరి వాళ్ళని ఎవరు మార్చాలి? నువ్వే దర్శించాలి, నువ్వే మాట్లాడాలి. నన్ను టర్నింగ్ తిప్పినట్టు వాళ్ళని నువ్వే తిప్పాలి. మా చేత ఇదేంది? మేము సృష్టించాం వాళ్ళని. వస్తువులన్నీ నీయే, పాడైపోతున్నాయి. ఏంది కథలు? ఎట్టుంది ఇది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్టుంది ఇది? ఇప్పుడు ఇట్లా అడిగితే కోపపడతాడా? రేయ్ వెధవా ఎవడరాను అంటాడా? ఏమంటాడు? మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు చెప్పండి నాకు. అమ్మా, నువ్వు మోకాళ్ళు వేసి ఈ టైపులో దేవుడిని అడిగావు అనుకో, దేవుడు ఏమంటాడు? పనికి మాలింది అన్న పళ్ళు రాలిపోతాయి నర్మయ్య అంటాడా? అమ్మమ్మమ్మ పిచ్చిదాన్న ఎంత భారమే నీకు తల్లి అంటాడు. కుమారుడా ఎంత భారం నాయన్న నీకు. ఓసారి ఏడుస్తా, తగాదాడతా. నీకు దక్కాల్సిన మహిమైందయ్యా, పనికి మాలిన వాటికి దక్కిస్తున్నావు. వాళ్ళంతా నశించిపోతుంటే చూస్తా ఊరుకుంటావేమయ్యా? వస్తువులు నీ అయ్యా, నువ్వు కదయ్యా ఊపిరుదింది, నువ్వు కదయ్యా బొమ్మల్ని చేసింది. పట్టించుకోవేమయ్యా? నువ్వు దర్శించవేమయ్యా? నువ్వు కదలవేమయ్యా? మాట్లాడవేమయ్యా? కన్నీళ్లతోనే ఒక కోణంలో చూస్తేనేమో విజ్ఞాపనలు, మరో కోణంలో చూస్తేనేమో ఆజ్ఞలు. ఇలా మనం దేవుని ఎదుట ఉండాలి, దేవునికి ఇలా ఆజ్ఞాపించాలని ఆయనే అడుగుతున్నాడు. మరి ఆయన హస్తకార్యములే కదా ఎల్ల మానవులు, ఎల్ల ప్రకృతి. ఆయన హస్తకార్యములే కదండి మనుషులందరూ. మరి ఎవరు చేశారు? ఆ చేతులే కదా అందరినీ నిర్మించినాయి. మరి అంతమంది నశించిపోతుంటే, అజ్ఞానాంధకారంలో పడి కొట్టుకుపోతుంటే, దుర్వ్యసనాలలో పడి కుటుంబాలే విచ్ఛిన్నం అయిపోతుంటే, జీవితాలే నాశనం అయిపోతుంటే, ఓ దేవా నువ్వు ఎందుకు కదలవు? నువ్వు ఎందుకు దర్శించవు? నువ్వు ఎందుకు మాట్లాడు? నువ్వు కదలాలయా, నువ్వు దర్శించాలి వాళ్ళని, పాడైపోతున్నాయి వాళ్ళ బ్రతుకులు అని దీనులైన తన పిల్లలు తండ్రి యొద్ద చనువుతో చేస్తున్న కన్నీటి విజ్ఞాపన అనొచ్చు, లేదా ఆజ్ఞ అనొచ్చు. అలా నువ్వు బాధను వ్యక్తం చేసినప్పుడు, నువ్వు కమాండ్ చేసినట్టు మాట్లాడినప్పుడు దేవుడు కోప్పడ్డాడు, ముచ్చట పడతాడు, ముద్దాడతాడు నిన్ను. శభాష్. నా గుండెల్లో ఏ భారం ఉందో నా కుమారుడా, నీ గుండెల్లో కూడా అదే భారం ఉందిరా. నా పిల్లల విషయంలో నాకే విధమైన బాధ ఉందో నీకు అదే బాధ ఉంది నాయన. నా కుమారి, నా పిల్లల విషయంలో నాకే వేదన ఉందో మా, నీకు కూడా అదే భారం ఉంది. నిజముగా నీవు వారిని ప్రేమించుచున్నావు, అందుకే వారి విషయంలో నీవు ఇబ్బంది పడుతున్నావు, చిరాకు పడుతున్నావు, కమాండ్ చేస్తున్నావు. నీ మాటను తీసుకొని నేను తప్పకుండా వాళ్ళని దర్శిస్తానంటాడు. అలా నేను రక్షింపబడకముందు ఎంతమంది ఆజ్ఞాపించారో, ఎవరి ఆజ్ఞను తీసుకొని నన్ను రక్షించాడో ఆ పిచ్చి మహారాజు. ఈరోజు నువ్వు నేను మనం చేసేటువంటి ఈ విజ్ఞాపన లాంటి ఆజ్ఞ గైకొని ఎంతమందిని దర్శిస్తున్నాడో నీకేం తెలుసు? ఎంతమందిని కదిలించాడో, ఎన్ని జీవితాలను కడుతున్నాడో, ఎక్కడెక్కడ ఆత్మల్ని కదిలిస్తున్నాడో, ఎక్కడెక్కడ మారుస్తున్నాడో నీకేం తెలుసు? కానీ ఒకటి నిజం, ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొన్నట్టే నీ ఆజ్ఞలను ఆయన గైకొంటున్నాడు.
నువ్వు ఆయనకు చెల్లించిన విజ్ఞాపనలు, నువ్వు ఆయనకు చేసిన ఆజ్ఞలు, యుక్తమైన ప్రతి ఆజ్ఞ ఆయన కైకొంటున్నాడు. దేవా, ఆ యెజబెలు నీ వైపు నుంచి బయలు వైపుకు తిప్పింది. నీవే దేవుడు అని రుజువు చేసే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఒక సూచక్రియ అవసరమైంది. కాబట్టి ఆకాశము నుండి అగ్నిని పంపి, నేను నీ సెలవు చేతనే ఇవన్నీ చేసి తిన్నని వీరందరూ తెలుసుకొనున్నట్లు నువ్వు అగ్నిని పంపవయ్యా, బలిపీఠమును పశుమాంసమును దహించు అని ప్రార్థన పూర్తి చేయకముందే దిగొచ్చింది అగ్ని. బ్రతిమాలుకున్నట్టు ఉండదు, ఆజ్ఞాపించినట్టు ఉంటుంది ఏలియా వ్యవహారం అంతా. అంటే అంత చనువు. పోతాడు, దేవా ఇక ఇంతే చాలు, నా వల్లగా తీసుకో అంటాడు. అందరినీ దెబ్బతీసింది యెజబెలు. నేను ఒక్కడనే ఉన్నా నీకోసం రోషం కలిగి, ఏమనుకుంటున్నావో అంటాడు. అబ్బో, ఎంత బాగా, ఎంత చనువుగా వ్యవహరిస్తాడో. ఆజ్ఞ, ఆయన ఆజ్ఞాపిస్తే ఈయన చేస్తున్నాడు. అపోస్తలులు కూడా అంతే, ఎలీషా కూడా అంతే. ప్రభువా, నీవు మాకిచ్చినటువంటి భద్రత వీడు చూచున్నట్లు వీని కళ్ళు తెరువు అంటాడు. అంతే, తెరువు అంటే వాడిని కళ్ళు తెరిచి సెక్యూరిటీ, అంత సెక్యూరిటీ ఎలీషాకు ఉందో చూపించాడు. ఇది చేయవా అంటే అంత వెంటనే మోషే అంటాడు నిర్గమాకాండం 32లో. చూడండి అసలు ఎంత బాగా ఆజ్ఞాపిస్తాడో, ఆయన ఎంత బాగా లోబడతాడో. అసలు ఆయనే ఆడా, మనమేడా మహారాజు. అందుకే ఆయన దేవుడు. ఆ రేంజ్ మనకుంటే నా ఎవడిని లెక్క చేసేవాళ్ళం కాదు మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రేంజ్ మనకుంటే ఎవడిని లెక్క చేయం మనం. ఆయన అంత ఉండి మోషే చెబితే వింటున్నా. నిర్గమకాండం 32వ అధ్యాయం చూడండి ఒకసారి బైబిల్ తీసి. 10వ వచనం. కావున నీ ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసిదనని మోషేతో చెప్పగా. ఎందుకు? వీళ్ళని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చి 40 రోజులు ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను తీసుకోవడానికి కొండెక్కాడు మోషే. 40 రోజులు మోషే కనపడకపోయేసరికి మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు. కాబట్టి మాకు ముందు నడవడానికి ఒక దూడను మా కోసం చేయమని ఐగుప్తు దేవతను చేసుకొని దానికి హో అని పేరు పెట్టి పండగ చేస్తున్నారు ఆ దరిద్రులు. 40 రోజులు నాయకుడు కనపడకపోతే నాయకుడు నియమించిన 2వ పాత్ర చెప్పిన మాట వినాలి. అహరోను లెక్క చేయకుండా అహరోను చేతే దూడబొమ్మని చేపించి డ్యాన్స్ పార్టీ పెట్టారు. మనోళ్ళు చర్చి ఓపెనింగ్కి డ్యాన్స్ పార్టీ పెట్టినట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలుసా మీకు? తెలీదా? బ్రహ్మాండంగా పెడతారు చర్చి ఓపెనింగ్, డ్యాన్స్ పార్టీ పెడతారు. క్రిస్మస్ సందర్భంగా చింతామణి వేపిస్తారు, అన్ని బ్రహ్మాండంగా చేపిస్తారు. మనోళ్ళు అంతా యేసు ప్రభు పేరు మీదే. స్తోత్రం. అట్లాగా దూడబొమ్మని చేసి దానికి హో అని పేరు పెట్టి దానికి మొక్కుతూ డ్యాన్స్ పార్టీ పెట్టారు. కడుపులో మండిపోయింది. ఎవరికి? ఆయనకి. ఉగ్రత వచ్చింది. మోషే అడ్డు తప్పుగా ఈ దరిద్రుల్ని ఒక్క దెబ్బలో చంపేస్తాను అన్నాడు. వీళ్ళు లోబడరు, వీళ్ళు మామూలు కాదు. వీళ్ళు అన్ని అద్భుతాలు చేసిన వాళ్ళని బయటికి తెస్తే వాళ్ళు మళ్ళీ దూడబొమ్మని చేస్తున్నారు. ఈ బొమ్మలకు మొక్కటి అలవాటు అయిపోయింది వీళ్ళకి. వీళ్ళకి ఏ కాడికి ఏదో ఒక నిర్జీవమైన బొమ్మని చేసుకొని దాని ముందు ఎగరడానికి అలవాటు పడిపోయారు. ఈ దరిద్రులను ఒక్క దెబ్బ తీసి పడేస్తాను, నీకెందుకు పక్క తప్పుకో అన్నాడు. మోషే అన్నాడు, చంపేస్తావా? ఆ అన్యులైన ఐగుప్తీయులు ఏమనుకుంటారు? వాళ్ళు చెడిపోయిన వాళ్ళు కాబట్టి, వాళ్ళ దేవుడికి కూడా అలివి కాలేదు కాబట్టి, వాళ్ళని మార్చుకోవటం వాళ్ళ దేవుడికి కూడా చేత కాలేదు కాబట్టి చంపేశాడు అనుకుంటారు.
నిన్న అసమర్థుడు అనుకుంటారు. ఏంది ఆవేశపడతావు ఏంది? అయినా చంపేస్తాను అంటున్నావు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఏం వాగ్దానాలు చేసా? పెద్ద పెద్ద వాగ్దానాలు ఏమో తెగ చేస్తావు. ఆవేశం వస్తేనేమో వేసి పడేస్తా అంటావు. ఎట్లా నువ్వు ఇంత టెంప్టేషన్ అయితే ఎవరు చెబుతున్నారు? కావాలంటే చూడండి, నేను చెప్పింది ఉందో లేదో చూడండి. 11వ వచనం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. ఏమయ్యా ప్రమాణాలు చేస్తావు, మళ్ళీ చంపుతానంటావు? నీ ప్రమాణం ఏమవ్వాలి? ఎట్లా దేవా నువ్వు ఇంత ఆవేశపడితే ఎట్లయ్యా? కాదు సంతాపపడు అంటే ఆయన సంతాపపడి 14వ వచనం చదువు. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. మోషే ఆజ్ఞాపించాడు, దేవుడు సంతాపపడ్డాడు. అంటే ఎంత చనువు ఇచ్చాడండి మనకి. ఆనాడు ఆ భక్తులు చెప్పిన మాట వింటమే కాదు, ఈనాడు మనకి మీరు కూడా ఆజ్ఞాపించండి అర్రా, నేను మిమ్మల్ని ఆజ్ఞాపించి ఆజ్ఞలు పాటించమంటమే కాదు, మీరు చెప్పిన ఆజ్ఞలు సహేతుకమైనవైతే నేను కూడా వాటిని పాటిస్తాను, వాటిని నెరవేరుస్తాను అంటున్నాడు ఆయన కూడా. ఇది నా దేవుని హృదయ సౌందర్యం, ఇది నా దేవుని ఔన్నత్యం.